తెలంగాణ స్టైల్లో టమాటా ఎగ్ కర్రీ ఈ విధంగా వండుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఉల్లిపాయ ముక్కల్ని చిన్నగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఎగ్స్ బాయిల్ చేసుకొని పొట్టు తీసేసుకొని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. టమాటాలు కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. తర్వాత బాయిల్ చేసిన ఎగ్స్ని పొట్టు తీసేసుకొని ఈ విధంగా ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఈ విధంగా ఫ్రై అయ్యాక ఆయిల్ నుండి తీసేసుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు చిటపట్లాడాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. వేయించిన జీలకర్ర మెంతి పొడి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. వేయించిన జీలకర్ర మెంతి పొడి వల్ల ఎగ్ కర్రీకి చాలా టేస్టీగా స్మెల్ మంచిగా ఉంటుంది. తర్వాత కూరకు సరిపోని తగినంత ఉప్పు నేను ఇక్కడనే వేసుకుంటున్నాను ఉల్లిపాయల్లో, ఎందుకంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి ఈ విధంగా ఉప్పు వేసుకుంటే. ఈ విధంగా ఉల్లిపాయలు మగ్గిపోయాక దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక కలుపుకోవాలి. టమాటా వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న టమాటా వేసుకొని కలుపుకోవాలి. ఈ టమాటా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. మొత్తం మగ్గిపోవాలి టమాటా. ఈ విధంగా టమాటా మొత్తం మగ్గిపోయాక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. తర్వాత మసాలా పొడి వేసుకోవాలి కొంచెం. తర్వాత వేయించిన ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఇందాక ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకొని కొత్తిమీర కట్టను కూడా చిన్న చిన్న కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. వేసుకొని ఒక 5 నిమిషాలు గ్రేవీ ఫ్లేవర్ అంతా ఎగ్స్కి పట్టే విధంగా ఒక 5 నిమిషాలు గ్రేవీలో కుక్ కానివ్వాలి. చిన్నగా మంట పెట్టి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి గ్రేవీతో పాటుగా ఎగ్స్ను కూడా. ఈ విధంగా మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి అడగంటకుండా. ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా తెలంగాణ స్టైల్లో టమాటా ఎగ్ కర్రీ ట్రై చేశారంటే ఎప్పటికీ ఇదే విధంగా వండుకుంటారు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది.